అలాగే ఇంకోటి ఏంటంటే ఇది క్రిస్టియన్లో చాలా మంది అంటే మిగతా మిగతా అన్ని చూస్తున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే కొంతమంది వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఖర్చీఫ్లు అమ్ముతారని, ఆయిల్ అమ్ముతారని, వాటర్ అమ్ముతారని అలా అంటుంటారు. వ్యాపారం చేస్తున్నారేమో అనిపిస్తుంటుందండి. లేకపోతే నువ్వు నేను దీవిస్తాను, దీనికి అమౌంట్ ఎంత కట్టాలి, ఇంత పే చేయాలి, మీరు ఆయన దగ్గరతో మాట్లాడాలంటే ఎంత పే చేయాలి, అలా ఉందని కొద్దిగా వ్యాపారంగా మారిపోయింది. దీన్ని ఎలా చూద్దాం అంటారు? క్రైస్తత్వము లేక క్రీస్తు బోధ, క్రీస్తు నామంలో వ్యాపారం అనేది జరగకూడదు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్. ఒక సేవకునిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఓకే, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వారు రూకలు మార్చుచు వ్యాపారం చేస్తూ ఉంటే యేసు కోపపడి ఆ బల్లలను రూకలు మార్చు వారిని వ్యాపారం చేయు వారందరినీ వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టేసేసి ఆయన ఏం చేశారు, ఒక మాట చెప్తాడు, నా ఇంటిని దొంగల గుహగా మీరు మారుస్తూ ఉన్నారు, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు. మందిరంలో ఏముండాలి అంటే ఆరాధన ఉండాలి, దేవునికి సంబంధించబడిన భక్తితో కూడిన క్రియలు కార్యాలు అక్కడ జరగాలి. కానీ దేవుని పేరిట ఆ స్థలములో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. వ్యాపారంలో రెండు ఉంటాయి. ఒకటి ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది వ్యాపారంలో, దోచుకోవడం. రెండవది చీటింగ్, మోసము. అవసరమైతే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, అవసరమైతే మోసం కూడా చేస్తారు. వాస్తవానికి అది దేవునికి మెచ్చింది కాదు, నచ్చింది కూడా కాదు. ఇది డజంట్ లైక్ ఇట్. దేవుని మందిరము పరిశుద్ధ స్థలము అని బైబిల్లో రాయబడింది. అది సకల జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పబడింది. కాబట్టి దేవుని నామంలో వ్యాపారము చేయడం అనేది చాలా పొరపాటు, తప్పు కూడా. అది దేవుని వాక్యము అది ఖండిస్తుంది, యాక్సెప్ట్, అంగీకరించదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, నాట్ క్రిటిసైజింగ్ ద క్రిస్టియన్స్, నేను ఇంకొకరిని విమర్శించడం లేదు, కానీ దేవుని నామంలో దేవుని పేరిట ఇటువంటి సంఘటనలు, ఇటువంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అది జరగకూడదు, చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే నేను ప్రార్థన చేస్తే ఒకరికి స్వస్థత కలుగుతుంది. అలా అనుకున్నది బాగలేరు, నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశాను, స్వస్థత కలిగింది. సజ్జన్ కుమార్ గొప్పతనం కాదు అక్కడ దేవుడు. సజ్జన్ కుమార్ ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలిగిందని కాదు. సజ్జన్ కుమార్ దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు, దేవుడు ఇష్టపడి ఆ ప్రార్థన అంగీకరించి స్వస్థతనిచ్చాడు. క్రెడిట్ అనేది సజ్జన్ కుమార్ కి రాకూడదు, క్రెడిట్ దేవునికి వెళ్ళాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే క్రెడిట్ మనం తీసుకొని ట్యాగ్ మనం పెట్టుకుంటున్నాం. నేను ప్రార్థన చేస్తే ఈ స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది. తప్పు. అది నాలో ఏం లేదు, మీరు నిలబెట్టిన దేవుడు. నేను ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు చేసిన కార్యమును బట్టి అది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి బేసిక్ గా. రెండవది, ఈ స్వస్థతలు అంటారా, బైబిల్లో రాయబడి ఉన్నాయి, కొట్టివేయడం లేదు. ఈవెన్ ద బైబుల్ సేస్ హీలింగ్స్ జరిగాయి. అపవిత్రాత్మలు, దురాత్మలు పట్టిన వారిని ప్రభు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, అపవిత్రాత్మలు కూడా విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే మన ట్యాగ్ లైన్ ఈ పైన జరిగే వాటి ద్వారా మన గుర్తింపు క్రైస్తత్వంలో లోకంలో మనకు ఉండకూడదు. నా గుర్తింపు, నా ట్యాగ్ వచ్చి జీసస్, నా ట్యాగ్ వచ్చి ద వే ఐ లివ్ మై లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఈ లోకంలో ఎలా ఉంటున్నో అది నా బాటమ్ లైన్, ట్యాగ్ లైన్ లాగా ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ను నేను ఉచితంగా వాడకపోతే నేను వ్యాపారం చేసిన వాడిని అవుతాను. దేవుడు ఏం చెప్పంటే బైబిల్లో, నేను నీకు ఏది ఉచితంగా ఇచ్చానో దాన్ని ఉచితంగా ఇమ్మన్నాడు.
వ్యాపారం చేయమని చెప్పలేదు. దాని గురించి ఒక 4 డబ్బులు సంపాదించుకోమని చెప్పడం లేదు. మీరు మేలు కలిగి, నీ కుటుంబానికి మేలు కలిగి, ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు నాకు మేలు కలిగించాడు అని సంతోషంతో ఒక కానుక ఇవ్వడము అది వేరు. ఇది ఇస్తేనే మీకు కలుగుతుంది, లేక మీరు ఈ కానుక ఇస్తేనే మీకు ఇలా మేలు కలుగుతుంది అని చెప్పడము అది వ్యాపారం.